హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, హోపోనోపోనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలని ఒక గురువుగా, ఒక లైఫ్ కోచ్ గా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. బ్లెస్ యూ ఎవరీవన్. ఈ రోజు టాపిక్ వచ్చేసి క్రియేషన్ బుక్ ఎలా పెట్టాలి. అసలు క్రియేషన్ బుక్ అంటే ఏంటి, దాంట్లో ఏమి రాయాలి, ఏమి రాస్తే మన కోరికలు నెరవేరుతాయి, ఎలా రాయాలి, ఎలా ఉపయోగించుకోవాలి క్రియేషన్ బుక్ అనేది, తర్వాత దానికి ఓపెన్ ఎలా చెప్పాలి, విజువలైజేషన్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడం ఎట్లాగా, ఇలాంటి అనేక విషయాల గురించి తెలుసుకుందాం. క్రియేషన్ బుక్ అనేది మనం చూడటానికి ఒక బిజినెస్ పీపుల్స్ అయితే రిచ్ గా కూడా పెట్టొచ్చు, లేదా ఒక సాధారణమైన ఒక స్టూడెంట్స్ చదువుకునే నోట్ బుక్స్ అయినా పెట్టవచ్చు. అయితే మన మైండ్ లో రిచ్నెస్ క్రియేట్ అవ్వాలి. ఇది మనీ మంత్ర, అంటే డబ్బుని పెద్ద మొత్తంలో సంపాదించే ఆలోచనలు రిచ్ గా ఉండాలి. రిచ్ గా ఉండాలంటే మనం రిచ్ గా తయారవ్వాలి, రిచ్ ఆలోచనలే చేయాలి, రిచ్ వస్తువులే వాడాలి. సో ఆ సబ్ కాన్షియస్ మనసు నమ్మించాలి రిచ్ వస్తువులతో. ఖరీదైన వస్తువులు తీసుకుంటాను భయపడకుండా అంటూ ఆ క్రియేషన్ బుక్ కూడా చాలా రిచ్ గా ఉండాలి. దాన్ని మనం ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. సో చూస్తే ముచ్చటయ్యాలి. ఇదేంటంటే వితౌట్ కెమికల్స్ లేకుండా మనం అరోమా, వాసన, జువాదు, మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను, జువాదు స్మెల్ ఇలాంటి వాటితో కలిపి పెర్ఫ్యూమ్ వచ్చేలాగా ఇలా కొన్ని మనం ఇదివరకు చెప్పుకున్నాం. జవాదు పొడి అని చెప్పేసి ఇది కూడా ఎప్పటికీ రోజు మొత్తం ఉంటుందన్నమాట. ఇది పొడి చూస్తే చూడటానికి పైన జస్ట్ స్మెల్ ఇలా వస్తుంది, ఒకసారి టచ్ చేస్తే అది రోజంతా ఉండిపోతుంది. అదేం చేస్తుంది, నెగటివ్స్ తీసేస్తుంది. మనసు చాలా ఉత్సాహకరంగా ఉండేలాగా, చాలా ఇష్టంగా తేజస్తో మనసంతా ఆత్మానందం చెందేలాగా స్మెల్ చాలా బాగుంటుంది. ఇలాంటి వాటితో కలిపి పేపర్ క్వాలిటీ గాని, రిచ్నెస్ గాని చాలా రిచ్ గా తయారు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ ప్రింటర్స్ తో, నార్మల్ ప్రింటర్స్ కాకుండా ఇంటర్నేషనల్ ప్రింటర్స్, పేజెస్ కూడా చాలా రిచ్ గా క్వాలిటీగా ఇవన్నీ తయారు చేయించడం జరిగింది. ఇది ఎందుకు పెట్టుకోవాలి, సంవత్సరం అంతా మన దగ్గర పెట్టుకోవాలి. 360 పేజీలు ఉంటాయి కాబట్టి 360 రోజుల్లో మన కోరికలు ఎప్పుడు ఏది కావాలో రాసుకోవచ్చు. ఇష్టంగా ఆ క్వాలిటీ పేపర్ ఉంటుంది. క్వాలిటీగా ఈ బుక్ ఉన్నప్పుడు చూడంగానే ఈ ఫ్లవర్ కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయించడం జరిగింది. ఇదంతా మనం చూడంగానే ఆ స్మెల్ గాని, ఆ మనసు చాలా ఇష్టం పెరుగుతుంది. ఈ అందమైన పుస్తకంలో ఈ అందమైన పేజీలు ఎంత క్వాలిటీగా, మన ఆలోచనలు కూడా క్వాలిటీగా ఉండాలి. సో ఒక బుక్ చూడంగానే ముచ్చటయ్యాలి, వావ్ అన్నట్టుగా నేను రాయాలి, దీంట్లో ఇష్టంగా రాయాలని ఇష్టం పెరుగుతుంది. ఈ క్వాలిటీ ఆఫ్ పెర్ఫ్యూమ్స్ తో కూడుకున్నటువంటి స్మెల్ వల్ల ఏమవుతుంది, మనసు ఆ నెగటివ్ బయటకు వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే సంతోషం, ఆనందం మన మనసులోకి వచ్చాయో ఆటోమేటిక్ గా మనలో ఉన్న నెగటివ్ శక్తులు వదిలి వెళ్ళిపోతాయి. మనసు చాలా హ్యాపీగా ఉంటుంది. మీరు విలువైన వ్యక్తుల కింద క్రియేట్ చేయబడతారు. విలువైనటువంటి వాక్యాలు రాస్తారు. మీ ఫ్యూచర్ గురించి, పొందినటువంటి అప్పులైతే తీరిపోయినట్టుగా ఎలా రాయాలి, అవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. సపోజ్ మీరు ఈ క్రియేషన్ బుక్ తీసుకున్నారు. మీ ఇంటి దగ్గర మీరు ఆ నోట్ బుక్ షాపుల్లోకి వెళ్ళి ఒక బుక్ తీసుకున్నారు. సో ఫస్ట్ ఇలా ఉంది ఈ క్రియేషన్ బుక్. మనం ఏం చేస్తాం, ఇలా పేజ్ తీయగానే ఇట్లా వస్తుంది. సో నెక్స్ట్ పేజ్ మనం డీటెయిల్స్ అన్ని రాసుకోవటానికి అనుకూలంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ లో మన పర్సనల్ డీటెయిల్స్ అన్న చోట మీరు ఇక్కడ వచ్చేసరికి క్రియేషన్ బుక్ అని మీరు హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే లైఫ్ బ్లెస్సింగ్స్ అని చెప్పి మనం డైరీ అని ఇవ్వడం జరిగింది. అంటే జీవితానికి మనకి సంబంధించినటువంటి బ్లెస్సింగ్స్ అన్ని విశ్వశక్తి ద్వారా మనకు అందటానికి ప్రత్యేకంగా కొన్ని కొటేషన్స్ మనం తయారు చేయడం జరిగింది. డూ గుడ్ అండ్ గుడ్ విల్ కమ్ టు యూ అని ఇలాంటి వాక్యాలన్నీ మనం ప్రింట్ చేస్తాం. ఆ తర్వాత ఇక్కడ క్రియేషన్ బుక్ అని రాసుకోండి. ఆ తర్వాత నా కోరికలు, ఆ తర్వాత మీ పూర్తి పేరు, పర్సనల్ డీటెయిల్స్ అని ఇక్కడ జనరల్ గా ఉంటాయి, మీరు అన్ని ఫిల్ చేసుకోవచ్చు. అయితే మీ క్రియేషన్ లో మీ కోరిక ఈ బుక్ లో ఎక్కడ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేటు 23rd అనుకున్నాం. సో 23rd ఈ రోజే మీరు కోరిక రాస్తున్నారు. మీ కోరిక ఏంటి, చాలా మందికి మనీ సమస్య ఉంది.
చాలా మంది అడిగింది ఏంటంటే, సో నా లైఫ్ ని అప్పుల నుంచి బయటపడేలాగా ఏదైనా చెప్పండి అన్నారు. మీకు ఎంత అప్పులు ఉన్నాయి? బ్యాంక్ లోనా, హౌసింగ్ లోనా, గోల్డ్ లోనా, బయట ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చారా? సో అది మీకు తెలుసు కదా. ఆ పర్సన్ పేరుతో సహా, బ్యాంక్ పేరుతో సహా, ఆ గోల్డ్ ఫైనాన్స్ ఏదైతే మీకు తెలుసు, దాన్ని మీరు ఏం చేయాలి? మీరు ఆల్రెడీ అప్పు ఉన్నారు, అది తీరిపోయిన మనస్థితికి మన మైండ్ తీసుకురావాలి. అంటే మీరు ఆ గోల్డ్ రిలీజ్ చేసుకొచ్చేస్తే మీ మనసు ఎలా ఉంటది? మీ మైండ్ లో గోల్డ్ చూస్తారు కదా. సో రిలాక్స్ గా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలాగే మీ హౌస్ లోన్ కట్టేసి డాక్యుమెంట్స్ తెచ్చుకుంటే ఎట్లా ఉంటది? దాన్ని మనం ఇమాజినేషన్ చేసుకుని, నేను అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలతో చాలా సులభంగా నా హౌస్ లోన్ పే చేసి నా ఇంటి డాక్యుమెంట్స్ ని సులభంగా తెచ్చుకున్నాను, ఆ లోన్ తీరిపోయింది, నాకు ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది అని రాసి, ఈ రాసిన దాన్ని రాత్రి పూటే రాయాలి, నైట్ నిద్రపోయేటప్పుడు రాయాలి. చాలా ఇష్టంగా, నిదానంగా, గుండ్రంగా మీకు మీ రైటింగ్ మీకు ముచ్చటేయాలి. ఈ క్రియేషన్ బుక్ అనేది మనం క్రియేట్ చేస్తున్నాం, మన కోరికని క్రియేట్ చేస్తున్నాం. అది ఇష్టంగా రాయాలి. తీరిపోయిన స్థితిలోకి వెళ్ళాలి. ఇంకా అప్పు ఉంది, తీరితే నేను సంతోషపడతాను అని రాయకూడదు. తీరిపోయింది, థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఆ డాక్యుమెంట్స్ మీరు తెచ్చుకున్నట్టుగా, గోల్డ్ లోన్ అయితే ఆ ముత్తూట్ ఫైనాన్సా, లేకపోతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానా, లేకపోతే మీకు తెలుసు కదా ఎక్కడ పెట్టారు. మీరు ప్రశాంతమైన స్థితిలో మైండ్ ని ఇట్లా కూర్చొని ప్రశాంతంగా రిలాక్స్ 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 అని ఆ రిలాక్స్ స్టేజ్ లోకి వెళ్ళి చాలా కూల్ గా ఒక ఊహలోకి వెళ్ళాలి. మీకు ఊహించని అనేక మార్గాల ద్వారా డబ్బు, అన్ఎక్స్పెక్టెడ్ మార్గాలు, మీకే ఆశ్చర్యపోయేలాగా అసలు ఇలా వస్తుందని నాకే తెలియదండి, డబ్బులు వచ్చినాయి. నిజంగా ఫిజికల్ గా మీరు ఆ డబ్బులు పట్టుకున్నారు, ఆ గోల్డ్ లోన్కి వెళ్ళారు, మీరు ఎంత కట్టాలో వడ్డీతో సహా మొత్తం కట్టి ఆ గోల్డ్ వాళ్ళు చూపించారు, చూసుకున్నారు. అదంతా మీరు లోపల మైండ్ లో క్రియేట్ చేయాలి. ఫిజికల్ గా మీరు పట్టుకుని ఇంటికి వచ్చారు, ఇంట్లో మీరు అందరూ చూసుకున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్తున్నట్టుగా, మీ వాళ్ళు మీతో మాట్లాడుతూ చిరునవ్వు నవ్వుకుంటున్నట్టుగా, మయ్య తొందరగా తెచ్చుకున్నాం అని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయినట్టు, ఇదంతా ఫిజికల్ గా మీరు మైండ్ లో ప్లే చేయాలి. ఒక సినిమా లాగా ప్లే చేసి తీరిపోయిన స్థితిని ఊహించుకుని థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి క్రియేషన్ బుక్ లో రాసుకుని, గోల్డ్ లోను చాలా సులభంగా నేను పే చేసి గోల్డ్ లోను ఆ గోల్డ్ తెచ్చుకున్నాను, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఇమాజినేషన్ చేసుకుని, ఆ తర్వాత దానికి హోపోనోపోనో ప్రేయర్ చెప్పాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని మీ గోల్డ్ చేత్తో పట్టుకొని, ఇలా మీరు గోల్డ్ చేత్తో పట్టుకొని మీ ఫీల్ అవుతూ ఆ స్థితిని చూస్తూ, ఇమాజినేషన్ గోల్డ్ ని చూస్తూ చెప్పాలి. ఇది నైట్ నిద్రపోయే ముందు ఎందుకు చేయాలి? సపోజ్ మనం ఎర్లీ మార్నింగ్ చేసామనుకోండి, ఈ డే అంతా నెగిటివ్ ఆలోచనలు రిలీజ్ చేస్తుంటాం, తెలుసో తెలియకో. మన ప్రమేయం లేకుండా ఇతరులు మనం డిస్టర్బ్ చేయటమో, కొన్ని చూడకూడని చూడటమో, కొన్ని వార్తలు, లేకపోతే డిప్రెషన్ ఫీల్ అవటము, ఇలాంటి ఆ నెగిటివ్ అంతా వెళ్ళిపోతా ఉంటాం. నైట్ ఎందుకు చేయాలి? మీరు నైట్ ఇష్టంగా క్రియేషన్ బుక్ లో తీరిపోయినట్టుగా రాసుకుని, విజువలైజేషన్ చేసుకుని, హోపోనోపోనో చెప్పి నిద్రపోవటం ద్వారా మన ఆత్మ ఏం చేస్తుంది? ఓకే, నీకు గోల్డ్ లోన్ తీరిపోయిందా, ఇంకా అది తను నెరవేర్చాలి ఆ బాధ్యత. ఆ గోల్డ్ లోన్ తీరిపోయేలాగా ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి, మనకు తెలియని మార్గాల్లో అంతకితం స్టక్ అయిపోయిన మనీనో, లేక ఆస్తు తాలీకోనో, లేకపోతే ఒక క్రియేట్ చేసి ప్రపంచాన్ని, డబ్బుని మనకి మిరాకిల్ గా ఒక అనుకోని ఆపర్చునిటీని క్రియేట్ చేయటమో, ఏదో ఒకటి చేసి ఆ మనీ వచ్చేలా చేస్తుంది. అది వెళ్ళి తీర్చుకుని వచ్చేలాగా విశ్వంలోకి అదే పంపిస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు పంపించిన దాన్ని. మనం నిద్రపోతాం, కానీ మన ఆత్మ నిద్రపోదు. మనం ఏవైతే ఆలోచనలు రిలీజ్ చేస్తామో అది విశ్వంలోకి పంపించి ప్రపంచాన్ని చైతన్యపరిచి ఆ కోరిక తీరేలా చేస్తుంది అనమాట. సో అందుకని నిద్రపోయేటప్పుడు ఎప్పుడు కూడా డిప్రెషన్ గా గానీ, ఏడుస్తూ గానీ పడుకోకూడదు. 6 అయిందంటే ఆ యొక్క సూర్యరశ్మి తగ్గిపోయి సూర్యుడు అస్తమించిన తర్వాత మనిషి మార్పు రావాలి. నెగిటివ్ వైపు వెళ్ళకూడదు, ఇతరులతో ఫోన్లో వేస్ట్ మాటలు మాట్లాడకూడదు. చాలా పవిత్రంగా మారిపోయి ఉత్సాహభరితంగా, చాలా హ్యాపీగా మీ కోరికలను గుర్తు చేసుకుంటూ, తీరిపోయిన స్థితి ఊహించుకుంటూ ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి చాలా హ్యాపీగా నిద్రపోవాలి. కొంతమంది అడిగారు, సార్ నన్ను కొంతకాలం ప్రేమించి ఇప్పుడు బ్లాక్ చేశారు, ఆ నెంబరు ఆ బ్లాక్ తీయాలంటే ఏం చెప్పాలి అని అడుగుతున్నారు. మీరు ఆలోచించండి, మీరు విలువైన వారా కాదా? విలువ లేని వాడు మిమ్మల్ని బ్లాక్ చేస్తే మీకు ఎంత అవమానకరంగా ఉంటుంది.
ఇప్పుడు ప్రేమ అంటే ఎలా ఉండాలి? ఎదుటివాడు చీకొట్టి బ్లాక్ చేసి ఫోన్ చేస్తుంటే బ్లాక్ చేసి తెలిసిన తర్వాత అది ఎంత అవమానకరంగా ఉంటుంది, మళ్ళా వాడు రిమూవ్ చేయాలి అని కోరుకోవటం ఎంత అజ్ఞానమో చూడండి. మీరు విలువ లేని వ్యక్తులైతే రిమూవ్ చేయాలని కోరుకోవాలి. మీరు విలువైన వ్యక్తులైతే వాళ్ళు నెగిటివ్ అయి ఉంటారు, విశ్వమే వాళ్ళ చేత ఆ పని చేపించుంటది. మిమ్మల్ని మీరు సొంతంగా అద్భుతంగా వెలకట్టలేని వారుగా విలువైన వారుగా క్రియేట్ చేసుకోవాలి. విలువ లేని వ్యక్తులు చుట్టూ పడుతూ నెంబర్ బ్లాక్ చేసి తీవా ప్లీజ్ అని అడుక్కున్నట్టుగా బెగ్గింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఇది వినటానికి మీలో ఎంత మాత్రం కొంచెమైనా సరే. ఎందుకు చెప్తున్నానంటే మనసుకు చూకుమన్నారు. మీరు ఎందులో తక్కువ మీరు అనుకోవాలి, మిమ్మల్ని మీరు గొప్పగా క్రియేట్ చేసుకోవాలి. నాకేంటి, నేను ఎందులో తక్కువ, వాల్యూ లేని వాళ్ళ చుట్టూ నేను ఎందుకు తిరుగుతున్నాను అన్న ఆలోచన మీరు క్రియేట్ చేసుకుని మీ లైఫ్ ని ఈ నెగటివ్ బ్లాక్స్ నుంచి బయటపడి సొంతంగా క్రియేషన్ బుక్ మీ లైఫ్ ని రేపటి భవిష్యత్తుని సృష్టించుకోవాలి. గొప్పగా రాసుకోండి. ఈ కొత్త సంవత్సరంలోని మీరు వెలకట్టలేని వ్యక్తిగా తయారవ్వాలి. కానీ విలువలేని వ్యక్తులుగా వేరే వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళు బ్లాక్ చేస్తుంటే అవమానంగా ఫీల్ అయ్యి డిప్రెషన్కి వెళ్ళిపోయి వాళ్ళు బ్లాక్ తీయాలని మరి కోరుకోవటం ఎందుకు? చూడండి ఎలా ఉంటుందో మీకే జుగుస్ప కలిగిస్తా ఉంటుంది. వాడు సరైన వ్యక్తులైతే మొదట ప్రేమించి తర్వాత బ్లాక్ చేశారంటే యూజ్ అండ్ త్రో మనుషులు. వాడు చంచలమైన మైండ్ సెట్ కలిగిన వాడు మరొకరిని యూజ్ అండ్ త్రో యూజ్ చేసుకుంటూ బ్లాక్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాల్యూ లేని మైండ్ సరిగా లేని చీటింగ్ మెంటాలిటీ వ్యక్తులు అనుక మీరు పడితే మీరు కూడా అలాగే తయారవుతారు. అలాంటి వాళ్ళ నెంబర్లు రిమూవ్ చేయమని, బ్లాక్ చేశారు తీసేయమని ప్రేయర్ చేయటం, విశ్వాన్ని అడగటం అది అజ్ఞానం అవుతుంది. ఒక గురువుగా చెప్తున్నాను. మీ వెనకాల విలువైన వ్యక్తులు మీ స్నేహం కోసం మిమ్మల్ని అర్థించాలి. ఎవరు? నెగిటివ్ వ్యక్తులు కాదు. మీలాంటి విలువైన వెలకట్టలేని వ్యక్తులు విశ్వమే మీకు పరిచయం చేస్తుంది. బెగ్గింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక విలువైన వ్యక్తి కోసం తాపత్రయపడటం తప్పులేదు, కానీ అవసరానికి యూజ్ చేసుకుని బ్లాక్ చేసే వ్యక్తుల్ని ఆ బ్లాక్ తీయమని చెప్పి ఆ విలువలేని వ్యక్తుల్ని బెగ్ చేయటం, వాళ్ళ కోసం ప్రేయర్ చేయటం ఇది తెలివి తక్కువతనం. అంటే ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నానో చూడండి. మీ వెనకాల ఒక విలువైన వ్యక్తులు ఉండాలి. విలువ లేని వాళ్ళు, అవసరానికి యూజ్ చేసుకుని బ్లాక్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు నేను చాలా వీడియోస్ లో చెప్పాను, చాలా మంది ఈ ప్రేమ పేరుతో వాడికి ఏంటంటే ఎవరో ఒకళ్ళని కనపడుతూ ప్రేమించాలంటే అన్ని అబద్ధాలే చెప్పాలి. ప్రేమించేవాడు నిజం చెప్తాడా? అమ్మాయినా అబ్బాయినా? వాళ్ళకేంటి చంచలమైన మైండ్ సెట్. ఇప్పుడు వీడు చూస్తే ఇట్లా అందంగా ఉన్నారు, మరొక స్ట్రీట్ లోకి వెళ్ళాక, మరొక కాలనీలోకి వెళ్ళాక మరొక అమ్మాయో అబ్బాయో అందంగా ఉంటారు. ఈ చంచలమైన మైండ్ ఏం చేస్తుంది? అటు కూడా ఆకర్షితులు అవుతుంది. మీకు చెప్పిన అబద్ధాలన్నీ ఫేక్ అవుతుంది. మళ్ళీ అక్కడ కూడా స్థిరంగా ఉండదు. అక్కడ కొద్ది కాలం మెయింటైన్ చేస్తారు, మరొకని కోరుకుంటా ఉంటారు. ఇలాంటి వ్యక్తులు మీరు ఆ నెంబర్ బ్లాక్ చేశారు రిమూవ్ చేయమని అడిగి దానికోసం ఒపోనొపోనో చెప్పి రిమూవ్ చేశాక ఆ చంచలమైన మైండ్ సెట్ మిమ్మల్ని ఎప్పుడు గేమ్ ఆడుకుంటానే ఉంటారు. మీరు మారాలి. ఇన్ని వీడియోస్ చూస్తున్న తర్వాత, ఈ లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన తర్వాత మిమ్మల్ని క్రియేట్ చేసుకునే పనిలో వదిలిపెట్టేసి ఏ మాత్రం వాల్యూ లేని వ్యక్తులంకా తిరుగుతూ వాడి కోసం ఆలోచిస్తూ కళ్ళు కాయలు కాసేలాగా చాటింగ్లు చేస్తూ ఎంత టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మొత్తం నెగిటివ్నే పొందుతున్నారు. ఈ లైఫ్ ఏమైపోవాలి? ఆర్థికంగా కుదేలైపోతుంటారు. ఆర్థికంగా ఎదగాలి. మిమ్మల్ని మీరు ఆరోగ్యకరంగా అందంగా క్రియేట్ చేసుకోవాలి. వెలకట్టలేని వ్యక్తులుగా ఈ పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా బిహేవ్ చేయాలి. చంచలమైన మైండ్ సెట్, విలువలేని వాళ్ళ కోసం తాపత్రయపడటం అది అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది. క్రియేట్ చేసుకోవటం అనుకోవచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. లైఫ్ ని మరొకరు చూసి మిమ్మల్ని ఫాలో అయ్యేలాగా ఉండాలి తప్ప మీ హ్యాబిట్స్, మీ బిహేవియర్ వేరే వాళ్ళని బెగ్గింగ్ చేసేలాగా, బెగ్ చేసి అంటే అర్థం ఏంటి? అడుక్కునేలాగా. ఇది వాడకూడదు భాష. ఎంత అవమానకరంగా ఉంటుంది. నేను ఎందులో తక్కువ? వెలకట్టలేని విలువైన వ్యక్తుల కోసం తాపత్రయపడాలి తప్ప చంచలమైన మైండ్ సెట్ తో రోజుకొకరితో గేమ్ ఆడుతూ కొంతకాలం మరొకరిని ఇట్లాంటి చంచలమైన మైండ్ సెట్ తో వాళ్ళ కోసం తాపత్రయపడుతున్నారంటే మీ జీవితాన్ని మీరే తీసుకెళ్లి ఊబిలోకి నెట్టేసుకున్నట్టు అవుతుంది. అలాంటి వాళ్ళతో సావాసం చేస్తే మీకు కూడా ఆ లక్షణాలే వస్తాయి. ఎలా వస్తాయి? మన ఆత్మ ఒక దొంగతో సావాసం చేస్తే ఒక 6 నెలల పాటు ఈ ఆత్మ అన్ని గమనించి ఆ దొంగ పనులు చేసే పనులన్నిటి కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఆటోమేటిక్ గా అలవాటు చేసేస్తుంది. ఆ వ్యక్తి తయారైపోతాడు. అట్లా
అలాగే మిమ్మల్ని మీకు ఈ వీడియోస్ లో చాలా వీడియోస్ లో నేను చెప్పాను ఏమని, మీరు విలువైన వ్యక్తులుగా గొప్ప గొప్ప వారితో, జ్ఞానులతో, వెలకట్టలేని వాళ్ళతో సావాసం చేయండి. ఆ జ్ఞానం వస్తుంది. ఆ వెలకట్టలేని విలువైన వ్యక్తిగా ఈ ప్రపంచంలో ఎదుగుతారు. ఒక జిఎం రావు బిజినెస్ మెన్ లాగా, ఒక రోండా బారుని, వీళ్ళంతా స్టార్టింగ్ ఇబ్బందులు పడ్డవాళ్ళు. లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత ప్రముఖులుగా పేరు ప్రపంచం అంతా గుర్తించి, ఎవరైనా సాధ్యమే. స్టార్టింగ్ ఎవరు కూడా ఆ రేంజ్ లో ఉండరు. ఒక్కొక్క ఐడియా, ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్క క్రియేటివిటీతో ఎదుగుతారు. అట్లా మీకోసం మీరు క్రియేషన్ బుక్ లో రాసుకోండి, ఇష్టంగా రాయండి. ఒక్కొక్క పదం బరికేయకుండా, ఫాస్ట్ గా రాసేయకుండా, ప్రేమతో ప్రతి కోరిక. నేను ఒక ఉదాహరణ చెప్పాను లోన్స్ గురించి. మీరు జాబ్ గురించి రాయొచ్చు. ఏ కంపెనీలో ఆ కంపెనీలో జాబ్ వచ్చినట్టుగా, పొందినట్టుగా, రోజు ఆ కంపెనీకి వెళ్తున్నట్టుగా, ఆ శాలరీ తీసుకుంటున్నట్టుగా, చాలా ఇష్టంగా జాబ్ చేస్తున్నట్టు మీరు రాసుకోవాలి. మరొకరు మ్యారేజ్ కోసం అడిగారు, లైఫ్ పార్ట్నర్ కోసం. ఎలాంటి వ్యక్తి కావాలో ఆ గుణగణాలు, ఆ విలువైన క్యారెక్టర్ ని మీరు మైండ్ లో ఊహించుకుని, ఈ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే ఆ వ్యక్తిని మీకు పరిచయం ఎలా చేస్తుంది. మీరు కోరుకున్న విలువైన, వెలకట్టలేని చక్కటి గుణగణాలు, వాల్యుబుల్ పర్సన్ మీరు పొందుతారు. నమ్మకంతో చేయాలి ఇవన్నీ కూడా. ఏదో మీరు ఇంకా డెప్త్ గా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీలో చాలా బ్లాక్స్ ఉంటాయి, చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇక్కడ ఒక వీడియోలో చెప్పడం అందరి గురించి సాధ్యం కాదు. ఇక్కడ మనం ఒక మూవీ, 3 గంటల మూవీకి ఒక 3 నిమిషాల ట్రైలర్ లాంటిది వీడియో. ఇలా ఉంటుందని తెలియచేయడం వరకే ఉంటుంది. ఈ వీడియోలో అంత డెప్త్ గా ఇవ్వడానికి సమయభావం కుదరదు. ఆ వ్యక్తి ఎవరో, ఆ పడుతున్న బాధలు కూడా మనకు తెలియదు. కాబట్టి మనం 1-to-1 క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నాం విడిగా. ఎవరికి వాళ్ళకే పర్సనల్ గా వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్ ద్వారా, లేదా గూగుల్ మీట్ ద్వారా, జూమ్ ద్వారా వాళ్ళ క్లాసెస్ కండక్ట్ చేస్తాం. దూరంగా ఉన్నవాడైతే ఆన్లైన్ క్లాస్ తీసుకోవచ్చు. 1-to-1 కేవలం ఒక పర్సన్ కి మాత్రమే విడిగా. ఇప్పుడు హోపోనోపోనో క్లాసెస్ జరుగుతున్నాయి, అలా కాదు. విడిగా మీ సమస్యలు ఎవరు వినకుండా మీకు మాత్రమే, ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా సరే దాని నుంచి బయటపడేలాగా, మీరు కోరుకున్న లైఫ్ పార్ట్నర్ గురించి, మ్యారేజ్ కోసమా, లేదా ఆల్రెడీ సమస్యలు ఉన్నాయి దాని నుంచి బయటపడాలా, అప్పుల నుంచి బయటపడాలా, ఒక కంపెనీ పెట్టి అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలా, ఆర్థిక పరిస్థితి హై లెవెల్లో సృష్టించుకోవటం ఎట్లాగా, ఈ లైఫ్ ని క్రియేటివిటీగా గొప్పగా ఎలా విశ్వంతో మాట్లాడి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి మనకు అన్ని వచ్చేలాగా ఎలా కోరుకోవాలి. ఇంకా మానసిక ఇబ్బందులు, చాలా సమస్యలకి ఇందులో పరిష్కారాలు ఉంటాయి. 1-to-1 క్లాసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. అలాంటి వాడు ముందుగా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోవాలి. డైరెక్ట్ గా కూడా ఆఫీస్ కి రావచ్చు, ముందుగా బుక్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని. అలాగే ఈ పర్సనల్ క్లాసెస్ కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా, ఇంకెవరికైనా మధ్యలో జాయిన్ అవ్వాలనుకుంటే కూడా జాయిన్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీ కోరికలన్నీ నెరవేరాలి, మీ జీవితాలు బాగుండాలి, మీ కుటుంబం, మీ బిడ్డలు, మీ కుటుంబం అంతా కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భోగభాగ్యాలతో, అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో, ఏంజల్స్ రక్షణలో చాలా సంతోషంగా ఉండాలని ఒక గురువుగా బ్లెస్సింగ్స్ ఇస్తూ అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.